వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మార్కండేయుడెవరు? ఎన్ని యుగాంతములో చూసినవాడు. ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా. ఎన్ని చూసినవాడు ఆయన, ఎన్ని పునర్జన్మలు చూసినవాడో. మనకంటే మన గత జన్మ తెలియదు, వచ్చే జన్మ తెలియదు. ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేను అమ్మనన్నవాడికి చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి విను మనుజునకి ఎవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు నిరయం తనకు అనుభవింప పాలివి తనువు సెడుం కాని కర్మతతి సెడదనగా. తను చేసినటువంటి పాపము కానీ తను చేసిన పుణ్యము కానీ తాను అనుభవించి తీరవలసినదే. ఈ శరీరంతోనా ఇంకో శరీరంతోనా పక్కన పెట్టేశాయి. జీవుడు మాత్రం వాడే. ఈ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు. ఆ ప్రయాణ లక్షణమే, జీవుడి లక్షణమే బయట మనకుంటుంది. అందుకే చూడండి, పెట్టి సర్దుతాం. ఎక్కడికన్నా వెడుతున్నాం అంటే పెట్టె సర్దుకుంటాం. పెట్టె సర్దుతాడు, జీవుడు కూడా సర్దుతాడు. జీవుడు పెట్టి సర్దేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసుకుంటాడు, లాక్కుంటాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, ముక్కుకి వాసన చూసే శక్తిని, నాలుక యొక్క రుచి శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుంటాడు. లాగి మనసులో పెడతాడు. మనసులో పెట్టి ఇప్పుడు ఈ మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. ఇందులో ఉన్నంత కాలం దేన్ని పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఎటువైపుకి తను వెడుతున్నాడనడానికి ఎవడికి వాడికి గుర్తేది అంటే కళ ఒక్కటే. కళలో ఏం కనపడుతోందో దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. దేని మీద మనసు ఉండిపోయిందో దాన్నే మనసు కళలో చూపిస్తుంది. కళలో అక్కర్లేని విషయాలు కనపడుతున్నాయంటే ఈశ్వరాభిముఖం చెయ్యాలి. కళలో కూడా భారతం కనపడుతోంది, పద్యాలు కనపడుతున్నాయి, అవే ఏవో చెప్పుకుంటున్నాడు, దాని గురించి అల్లరి పడుతున్నాడు అంటే బెంగపెట్టుకోక్కర్లేదు. ఎందుకని అంటే ఇదే అలవాటు ఉండిపోతుంది. చివర ఇంద్రియ వాసనల్ని మనసు పట్టుకుంటుంది. మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఎట్నుంచి పారిపోదామని చూస్తుంది. భాగవతంలో మీరు విన్నారు, ప్రజ్వరుడు అని వస్తాడు. వాడు కోట శిథిలం చేస్తాడు. ప్రజ్వరుడు అంటే జ్వరం, వ్యాధి. వాడు కోట యొక్క సంధిబంధములను విడగొట్టేస్తాడు. ఇక కాళ్ళు చేతులు అవి కదలం. అప్పుడు అందుకే కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి నరుస్తాడు. అంటాడు కానీ వినపడదు. ఎందుకనంటే తీసేసుకుంది, జీవుడు వెనక్కి తీసేసింది వినే శక్తిని. ఇంకే కొడుకు తులసి నీళ్ళు పోయడం ఏమిటి? నువ్వెందుకు తాగలా? ఈశ్వరుడి పాదాల మీద పోసి తీర్థం ఎందుకు పుచ్చుకోవాలా? ఉన్నప్పుడు వాడిపోయడం ఎందుకు? కర్మ. హాయిగా నువ్వు నారాయణ 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 అంటూ చక్కగా సాలగ్రామం మీద నీళ్లు పోసి శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని నువ్వే పుచ్చుకుంటే గొడవ వదిలిపోనుగా. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వదిలేసావా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు కొడుకు తులసి నీళ్లు పోస్తేనేమో నరుపా ఎందుకు వచ్చి నల్లరి లాగి బారేస్తాడు జీవుడు. లాగి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకెందుకు? శిథిలం అయిపోయింది కోట. ఇక ఊపిరి తీయట్లేదు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆగిపోతుంది వేగం. బయటికి వెళ్ళిపోవాలి తొందరగా. అందుని వెతుక్కుంటూ ఉంటుంది. ఈశ్వరుడు అప్పుడు శాసనం చేస్తాడు. పైకి వెళ్ళొచ్చా చూస్తాడు. ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అంటే పుణ్యబలం ఉండాలి, శాస్త్రమునందు నమ్మకం ఉండాలి, గురుపాదముల యందు గౌరవం ఉండాలి. అది ఉన్నవాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అంగీకరిస్తాడు. లేనినాడు అధోముఖంగా చలనం చేసి కిందకెళ్ళి వెతుక్కుంటుంది దారి. వెతుక్కుని కనీసం స్వేదరంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అంతే. తెరిచిన కళ్ళు తెరిచో, మూసిన కళ్ళు మూచో, అరమోట్పు కన్నులో ఆగిపోతాడు. ఎప్పుడు అయిపోతాడు ఎవరికీ తెలియదు. చటుక్కున అయిపోతాడు. అయిపోయిన తర్వాత జీవుడు వాడే. ఈ జీవుడే చేసిన పాపపుణ్యాల్ని బట్టి పోతాడు ఇంకో శరీరంలోకి. అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడ ఒకరికి పెట్టింది లేదు, అక్కడ తినడానికి ఉండదు. ఆకలి బాధప్పుడు. ఒక్కనాడు ఒక్కళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, దాహం బాధప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ధర్మరాజా, ఈ శరీరంతో చేసినవి ఇక్కడ పోతాయనుకోకు. ఈ శరీరంతో చేసినవే తర్వాతకు వస్తాయి. శరీరం పోతుంది, చేసినవి మాత్రం మూట కట్టుకుని ఎడతాడు. అందుకే మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య సభలకెడితే ఒక్క విషయం అడిగేవారు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే నాకు వద్దు,
ఇస్తానన్నారుగా, నేను అడుగుతాను ఇస్తారా అని అడిగేవారు. ఏమి ఇమ్మంటారు చెప్పండి? ప్రతిరోజు మీకున్నటువంటి 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తున్నాం. 2 నిమిషాలు నాకు ఇచ్చారు, ఏ 2 నిమిషాలైనా పర్వాలేదు. ఆ 2 నిమిషాలు మీవి కావు, కాబట్టి రోజు 2 నిమిషాలు శ్రీరామనామని చెప్పండి అనేవారు. ఉద్ధరించడానికి కనీసం ఆయనకి ఇచ్చే మాట తప్పుతామనైనా నామని చెప్పి ఉద్ధరణ పొందుతాడని. కాబట్టి ధర్మరాజా, చేసిన కర్మ పోతుందని అనుకోవద్దు, కర్మయే పునర్జన్మని నిర్ణయిస్తుంది. ఒకప్పుడు పరమాచార్య స్వామి వారు సంచారంలో ఉన్నారు. సనాతన ధర్మమునకు చెందని ఒక వ్యక్తి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఆవిడ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి ఉత్తర జన్మ ఉంటుందని మీరు ఎలా చెప్తారని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఈ పక్కనే ప్రసూతి హాస్పిటల్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయి, ఎంతమంది చేరారు, తల్లిదండ్రులు ఎవరు, ఎంతమంది పుట్టారు రాసుకుని రేపు రా అన్నారు. ఆవిడ వెళ్ళి రాసుకొచ్చింది. ఏం రాశావు అన్నారు. మొట్టమొదట ఉన్న 5 ఏసీ రూమ్స్. ఆ ఏసీ రూమ్స్లో ఉన్నవాళ్ళు మొట్టమొదట ఆయన కలెక్టర్ గారు, రెండో ఆయన ఎస్పీ గారు, మూడో ఆయన జాయింట్ కలెక్టర్ గారు, 4గో ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు వ్యాపారస్తుడు, 5ో ఆయన జన్మతః ఐశ్వర్యవంతుడు. వీళ్ళకి బిడ్డలు పుట్టారు, 5 ఏసీ రూమ్స్లో ఉన్నారు. ఇంకొక 5 మామూలు గదులు, రోహిణీ కార్తె అయినా కరెంట్ ఉంటే ఫ్యాన్ మీద నమ్మకం ఉన్న గదులు. ఆ గదుల్లో ఏదో పాపం ఎల్డీసీలు వాళ్ళ గదుల్లో, ఆ గదుల్లో వాళ్ళు పుట్టారు. ఒక ఆవిడికి ప్రసవం అయిపోయింది, పచ్చని తినడానికి కూడా లేదు, అందుకని ఆ పక్కనే తెరకట్టి బల్ల మీద పడుకోబెట్టి పురుడు పోశారు. వీళ్ళకు పుట్టారు పిల్లలు, అయితే ఏమిటంటారన్నారు. పరమాచార్య స్వామి వారు నవ్వి, నువ్వే చెప్పావు అన్నారు. ఆవిడ వెంటనే లేచి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. చేసుకున్నది ఉన్నది కాబట్టే కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు, చేసుకున్నది ఉన్నది కాబట్టే ఎస్పీ గారికి కొడుగ్గా పుట్టాడు. చేసుకున్నది లేదు కాబట్టే పాపం ఆ పిచ్చి తల్లికి పాలివ్వడానికి పచ్చం తినడానికి కూడా లేని దరిద్రురాలికి కొడుగ్గా పుట్టాడు. ఎవడు చేసుకున్నది ఏదో అర్థమైందా పునర్జన్మలో? మహాప్రభో అర్థమైందని ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. కాబట్టి కర్మ వెంట రాదు అనుకోవడం పొరపాటు. ఏది చేశావో అది నీ వెంట వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆయన అన్నాడు, కాబట్టి కర్మ పోతుందని అనుకోవద్దు, ఆ వెలుగు శాశ్వతమైనది కాదు ధర్మరాజా. ధర్మము సల్పుచుందగిలి ధర్మపదంబున చేసి అర్థముం పెర్మియుగాంచి ధర్మవిధి బెండిలియై ప్రజల సృజించి సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల ఉనరించు సజ్జనుల్ ధర్మజ ఇందు అందును ముదంబునగాంతురభీష్ట సౌఖ్యముల్. ధర్మరాజా, ఒక మనిషి ఎలా బతకాలో చెప్తున్నాను చూడు. ధర్మము సల్పుచుం తగిలి ధర్మపదంబున చేసి, ధర్మాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని ధర్మాన్ని పట్టుకుని ధర్మపదంలో ప్రయాణం చేస్తూ, అర్థముం పేర్మియుగాంచి ధర్మవిధి, అర్థాన్ని డబ్బుని సంపాదించేటప్పుడు ధర్మంతో ముడిపడలేదు అన్న దాని మీద విర్రెక్కిపోకుండా వదిలి అవతల పారేసి, అది తెలియదు, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది, పొడవుగా ఉంది అని పావుని జోలిలో పెట్టుకోవడం ఎలాంటిదో, ధర్మంతో తెగిపోయిన అర్థాన్ని తెచ్చుకోవడం అంత ప్రమాదకరం. అది ఇప్పుడు కాదు, ఉత్తర జన్మలన్నిటినీ నాశనం చేసేస్తుంది. తెలియక అదేదో సంతోషం అనుకుంటారు ధర్మరాజా. కాబట్టి ధర్మమునందు నిలబడి అర్థమును ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టి పెండిలి అయి పెళ్లి చేసుకుని, ఏదో నాకు వైరాగ్యం అండి, అది విన్నానండి, ఇది విన్నానండి అని పెళ్లి చేసుకోనివాడు తాను పాడైపోవడం కాదు, తన పితృదేవతలు కూడా పాడైపోతారు. అగస్త్యుడంతటి వాడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకు తీరి ప్రజలను సృజించి బిడ్డల్ని కని పితృరుణం తీర్చుకుని సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల్ ఉనరించి సజ్జనులైనటువంటి వాళ్ళు తమకి ధార్మికంగా వచ్చిన దానితో సంతోషంగా కాలం గడుపు, ఉన్నదాంతో పరమ సంతోషంగా జీవనం చేస్తూ ఆనందంగా గడిపేస్తూ జీవనాన్ని క్రతువుల్ ఉనరించు సజ్జనుల్, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్ముకుని హాయిగా ఓ దేవాలయానికి వెళ్ళడం, ఓ ప్రదక్షిణం చేసుకోవడం, ఓ నదిలో స్నానం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తను క్రతువులు జరుగుతున్న చోటికి వెళ్ళడం, చక్కగా ప్రదక్షిణం చేయడం, ఓ నమస్కారం చేయడం, భగవంతుని యందు భక్తితో ఉండడం నేర్చుకున్నవాడు ధర్మజ. ఇందునందును ముదంబునుగంతురభీష్ట సౌఖ్యముల్, ఇక్కడ పైన కూడా వాళ్ళ యొక్క సౌఖ్యానికి
ఏమీ ఇబ్బంది రాదు, పరమేశ్వరుడు వాళ్ళని రక్ష చేస్తాడు. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్న మాటని మీరు తొందరపడిపోయి ఇప్పుడే జవాబు చెప్పకండి. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం ఆలోచించండి. సౌఖ్యము అన్న మాటకి అర్థము ఇది ఉంటే సౌఖ్యము అని చెప్పడం లోకంలో ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒకటి ఉన్నవాడు అనుకుంటాడు ఇది ఉంది కాబట్టి సౌఖ్యంగా ఉన్నాను అనుకుంటాడు, కానీ తప్పది. సౌఖ్యము మనోభిప్రాయం, మనసుకి చెందినది. నీకు ఉన్నదానితో సౌఖ్యంగా ఉండడం నీకు అలవాటైపోతే నీకన్నా సుఖంగా ఉన్నవాడు లేడు. ఒకప్పుడు నాతో స్నేహితుడు అన్నాడు, చాలా పెద్ద ఐశ్వర్యవంతుడయ్యాడు, చాలా గొప్ప డిపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు, చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు, మంచి ఇల్లంతా ఏసీ, మంచి కళాత్మకంగా కట్టుకున్నాడు. నేను ఏదో మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చదువుకున్న రోజులు ప్రస్తావన చేస్తే నాతో అన్నాడు, ఏమైనా చెప్పరా కోటేశ్వరరావు, నువ్వు కలిసి చదువుకున్న రోజుల్లో మాకేం ఉండేది కాదు కదూ, 2 గదులు ఇల్లేగా మాకు. 2 గదుల ఇంట్లో మాకు సీలింగ్ ఫ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే టేబుల్ ఫ్యాన్ ఉండేది. ఆ టేబుల్ ఫ్యాన్ దగ్గర ఎవరు పడుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళకే పెట్టుకుంటే ఇబ్బంది అని తలలు ఇలా మా అక్క తల పెడితే నేను ఇలా తలపెట్టి, మా తమ్ముడు ఇలా తల పెడితే మా అన్నయ్య ఇలా తలపెట్టి, అందరం తలకాయలన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి ఆ తలలకి మధ్యలోకి వచ్చేట్టుగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని ఆసిలేషన్ పెట్టకుండా అట్టే పెడితే అందరి ముఖాల మించి గాలి తగులుతుంటే అందరి తలలు ఇలా, నేను నా వెనక నా తమ్ముడు మా అక్క చెల్లి అలా పడుకున్నాం కదా. అందరం అక్కడే ఉన్నాం కాబట్టి రాత్రి 10:30 వరకు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే పడుకుని అమ్మ వచ్చి బుద్ధి ఉందా లేదా 10 పడుకోండి అంటే అప్పుడు గప్చిప్గా పడుకున్న రోజుల్లో పొందినటువంటి ఆ ఆనందం ముందు ఈ ఏసీల్లో లేదురా. అప్పుడు అది బరువు అనిపించింది, దాని ముందు ఇది ఏమీ కాదనిపిస్తుంది. యథార్థం. కాబట్టి సౌఖ్యం సంపత్తిలో లేదు, సౌఖ్యం మనసులో ఉంది. ధర్మాన్ని పట్టుకోవాలి తప్ప వాడికి భయం ఉండదు. ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఎన్నొస్తున్నా కడుపులో బెంగగానే ఉంటుంది. కాబట్టి ధర్మరాజా, చేసిన కర్మ ఏమవుతుంది అని అడక్కో. చేసిన కర్మ ఇక్కడ సుఖపెడుతుంది, అక్కడ సుఖపెడుతుంది. నీవు చేసిన కర్మ ఎక్కడికో పోతుందని నువ్వు అనుకోకు ధర్మరాజా. చేసిన కర్మలే, అందులో ఉండేటటువంటి పాపపుణ్యములే మనిషిని కాపాడతాయి. అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాపము చెయ్యకుండా ఉండడానికి, పుణ్యము చెయ్యడానికి అవకాశం మనసు కల్పించడానికి 2 మార్గాలు ఉంటాయి. 3వ మార్గం ఉండదు. అంటే మనిషికి చాలా దగ్గరగా వచ్చి నిలబడే మార్గాలు 2. అయితే మొదటి దాన్ని ఒప్పుకోవడానికి ఒక ధైర్యం ఒకటి ఉండాలి. అది ఉన్నవాడే దాన్ని ఆలోచించగలడు. ఏరా ఇది వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా, నిజం చెప్పేయి, పోన్లే ఇప్పుడు కాదు 20 ఏళ్ల తర్వాత అనుకో, వెళ్తుందా? వెళుతుంది. వెళ్ళిన తరువాత ఎవరో ఒకళ్ళకి జవాబు చెప్పాలా, ఏం చేశామని అడిగితే ఉండేటటువంటి కొత్త శరీరం ఎలా ఉండాలని అనుకుంటున్నావు అంటే ఓ ప్రణాళిక ఇస్తుంది కదా. మంచి ఐశ్వర్యం ఉండాలి, మంచి మనసు ఉండాలి, 10 మందిని సంతోషపెట్టాలి, మంచి భార్య ఉండాలి. ఏం చేశావని ఇస్తుందిరా, ఇస్తారా? అయితే ఏం చేయమంటావు? పోనో పని చేయి, ఇవాళ నుంచి ఒక రోజులో రోజుకి ₹1 నేను దానం చేస్తాను, లేదా ఎవరితోనైనా కాసేపు మంచిగా మాట్లాడతాను. ఇవాళ నుంచి నేను ఒక సాధన చేస్తా, ఆ మనిషి వెనక ఏకవచన ప్రయోగం చెయ్యను, బహువచన ప్రయోగమే చేస్తా. ఎవరినైనా గౌరవంగా ఆయన అనే మాట్లాడతా, వాడు అనను, ఇక నుంచి అను. ఏదో ఒక నిర్ణయం చేసుకుని ఇవాల్టి రోజు రాత్రి పడుకున్నప్పుడు కనీసం నేను ఒక్క మంచి పని చేశానన్న తృప్తితో పడుకుని, పర్వాలేదు ఆయుర్దాయంలో కొంత నేను సంపాదించుకుంటున్నాను, బయట పాస్బుక్లోకి లోపల జీవుడి పాస్బుక్లోకి కూడా పడుతున్నాయి అన్న తృప్తి ఉంటే పుణ్యం మీద అనురక్తి ఉంటుంది కాదు. ఇది వెడుతుందంటే ఇది వెళ్ళి తీరుతుంది అంటే ఓ నమ్మకం ఉంటుంది. చేసుకోవాలి కదరా, మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఉంటే కదా చేయడం, ఇది పడిపోతే మళ్ళీ చేయడం ఎలా? చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు? చేయడానికి అవకాశం ఏది? ఓ కుక్కను ₹11 దానం చేయమంటే చేస్తుందా? అక్షయ తృతీయ జలభాండం దానం చేయంటే కుక్క చేస్తుందా? చేస్తే పుచ్చుకుంటారా?
మనిషే కదా చెయ్యాలి. ఒరే ఓ నీటి కుండ కూడా ఇవ్వకపోతే మన బతుకు ఏమైపోతుందిరా, ఇద్దాం, తెగిద్దాం 11 రూపాయలు ఇవాళ అనైనా తెగించాలి కదా ఎప్పుడో అప్పుడు. కాబట్టి జీవుడి కోసం తెగించి పుణ్యం చేయడం మొదలు పెట్టాలి అంటే ఒకటి తన శరీరము యొక్క అశాశ్వతత్వమును విచారణ చేస్తుంటాడు. అందుకు శంకరాచార్యుల వారికి చికాకు వచ్చింది ఒకసారి. అరే అసలు నేను ఉండిపోతానన్నట్టు ప్రవర్తిస్తాడేంట్రా ప్రతివాడు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. చెయ్యి, ఏం లోకం రా ఇది, చచ్చిపోయింది నా దృష్టిలో. ఇందువల్ల నళినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొత్తంత చెంచలం ఈ శరీరం. మొన్న రాత్రి ఉపన్యాసానికి వచ్చినవాడు నిన్న తెల్లవారు కట్టలేడు. కాబట్టి నళినీదళగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం, జీవితం అంత చపలం. విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం, ఈ లోపల చెయ్యవలసింది వదిలిపెట్టేస్తున్నాడా. ఇంకా ఎవరో మావాళ్ళు దాని మీద తాపత్రయపడిపోతున్నాడు, ఒంట్లో ఏదో బాగోలేదు దానికోసం ఏదో బాధపడిపోతున్నాడా తప్ప అసలు బాధపడవలసిన దాని గురించి బాధపడలేదురా. వచ్చే జన్ముందని ఆలోచించిన ఎవడు. కాబట్టి విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం, ఈ లోకం శోకంతో హతమైపోయింది, చచ్చిపోయింది అన్నారు శంకరాచార్యులు వారు. అని మళ్ళీ ఆయనే నేనే కోప్పడితే ఎలా అని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. ఒక్క ప్రశ్న ఇస్తాను చెప్పు, మీ ఆవిడెవరు? మా ఆవిడ నాకు తెలియపోవడం ఏంటండి, బలానా మా అత్తగారు మామగారు అమ్మాయి. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఏమో నాకేం తెలుసు. మీ పిల్లలు పోని మా పిల్లలు అంటున్నావుగా, మా ఆవిడ కడుపులోంచి వచ్చారు. మీ ఆవిడ కడుపులోకి రాకముందు, మా ఆవిడ కడుపులోకి రాకముందు ఏమో నాకు తెలియదు. ఫోన్లే వాళ్ళ గురించి తెలియదు. కస్యత్వం, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ కడుపులోకి వచ్చానంటే ఎక్కడి నుంచో కడుపులోకి వచ్చానే. గుళ్ళోకి వచ్చానంటే గుళ్ళోకి ఎక్కడి నుంచో వచ్చానా. మా అమ్మ కడుపులోంచి వచ్చానంటే మా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చానా. అక్కడికి మళ్ళీ వెళ్ళాలా వద్దా? నిరాహార నివిష్ట బంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఏదొక్కచో. వస్తారు వెళ్ళిపోతారు. ఏదో మంచినీటి కేంద్రం దగ్గరికి వచ్చి ఆ చలివేంద్రం దగ్గర నీళ్లు దాకా అడిపోయేవాడు అడిపోతాడు, ఇటుపోయేవాడు ఇటుపోతాడు. కాబట్టి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవద్దు, పోతారయ్యా, దానికి బెంగ పెట్టుకుంటామే అంటారు భాగవతాల్లో. అలా మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదే. రావడం తెలియని వాడివి వెళ్ళిన తర్వాత ఏమవుతుందోనైనా ఇప్పుడు తెలుసుకోకపోతే నీ జీవితం ఎలా మారుతుంది? కాబట్టి ఒకటి, దీని తర్వాత అన్నప్పుడైనా మంచి పనులు చేయడానికి పుణ్యం మీద అనురక్తి కలుగుతుంది. 2, ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా అంటే యథార్థంగా అంగీకరించారనుకోండి, ఉన్నాడు. ఎక్కడున్నాడు? మా ఇంటి పూజామందిరంలో ఉన్నాడు. కనీసం రోజు పెడతావా పూజామందిరంలోకి? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడడానికి నీకు యోగ్యత ఉండాలా? లోపలికి పూజామందిరంలోకి తలుపు తీసుకుని ఇలా నమస్కారం చేసి కుడికాలు లోపల పెట్టి వెడుతూ ఉంటే ధైర్యంగా సంతోషంగా నేను అర్హతతోనే వస్తున్నాను స్వామి మీ దగ్గర కూర్చుని మిమ్మల్ని అర్చన చేయడానికి అని వెళ్ళగలగాల. ఆయన ఒకలా బ్రతకమన్నాడు, నువ్వు అలా బ్రతకట్లేదని తెలుసు. నిన్న ఏం చేసావో నీకు తెలుసు. నీ చెప్పక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు నాకు చెప్పక్కర్లేదు. నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు కదా. కానీ ఈశ్వరుడికి నేను చేసింది మీరు చేసింది తెలుసు. నేను ఇవాళంతా ఏం చేశానో రేపు పొద్దున్న నేను పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరుడికి తెలియదు. నేను పంచి ఒకటి అందంగా గోచి పోసి కట్టేసి కుర్చీళ్ళు ఎట్టేసి ఓ ఉత్తరీయం వేసుకుని విభూతి ఎట్టి బొట్టెట్టేసి లోపలికి వెళ్ళిపోయి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాళ్ళు తీసేయడు, చెయ్యి నీ చేతితో నీళ్లు పోయి కాళ్ళ మీద అంటాడు. ఏమి స్వామి ఏం చేశావు నేనంతా చేతులతో? నాకు తెలియదు అనుకుంటున్నావా? నే చెప్పినట్టు బతకవు, నాకు పూజ ఎందుకురా? నా అనుగ్రహం నీకు ఉంటుందా? నా అనుగ్రహం ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. నా అనుగ్రహం లేదు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు. నువ్వు ఉంటుందనుకుని ఏవో తెచ్చుకుంటున్నావు అధర్మంతో. కాబట్టి అవి నమ్ముతాయని అలాగే బతుకు. వద్దు నా దగ్గరికి రాకంటాడు. అసహ్యించుకొని పక్కకి తిప్పుకుంటాడు. చూడండి ముభావంతో ఉంటారు. ఏమైనా పలకరించారనుకోండి అంతే, ఏం వివరణ చేయరు. అంటే అసహ్యం అన్నమాట, విసుగు. ఈశ్వరుడు పూజామందిరంలో కూడా అలాగే ఉంటాడు. వీడు లోపలికి వెళ్ళేటప్పటికి రారా 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 రే నేను చెప్పినట్టు ఎంత తాపత్రయపడుతున్నావు అని నన్ను ఏం చేసావో నాకు తెలుసుదా, పోయి కాళ్ళ మీద పోసుకో అని ఆ కాళ్ళ మీద పోసిన నీళ్లు తీసి ఇలా తల మీద పోసుకో, లోపలికి పుచ్చుకో. నేను ఉన్నాను రా నీకు
అన్నాడు అనుకోండి, మీకు ఇంకేం కావాలి? అలా అనిపించుకోవడానికి నాకు అర్హత ఉండాలి, ఉన్నాడు పూజా మందిరంలో అని నమ్మితే, ఒకరోజు తప్పు చేస్తారు, కొంచెం సిగ్గుగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే తలుపేసి మిగిలిన వాళ్ళు చూడకపోయినా, ఈశ్వర నిజమే నిన్న నేను ఈ తప్పు చేశానండి, ఏమనుకోవద్దు, బలహీన పడిపోయాను, నేను అలా చేయకుండా నన్ను కాపాడండి, చంపలు వేసుకున్నావు. అలా ఎన్నాళ్ళు వేసుకుంటావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 15 సార్లు నీ కొడుకునే నువ్వేమంటావు? ఎరా బుద్ధి లేదా? ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చంపలేసుకుంటావు, నాన్నగారండి సరిగా ఉంటానంటావు అంటావే, మరి నువ్వు ఈశ్వరుడి దగ్గర ఇలా ఎన్నాళ్ళు చెప్తావురా? అలా చంపలేసుకోకుండా ఉండేటట్టుగా 1 వారం రోజులు పూజా మందిరంలోకి, ఒక 7 రోజులు, ఈ ఆదివారం నుంచి శనివారం వరకు పూజా మందిరంలో చంపలేసుకునే పని చేయను అని ప్రారంభం చేయగలవా? పుణ్యం వైపుగా పెడతావు. 1 ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం, 2 ఈ శరీరము శాశ్వతము కాదన్న విశ్వాసం. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉంటేనే మంచి వైపుకి ఎడతాడు. ఈ 2 లేని నాడు కృతకం. అది గాలిపడకకి మా చిన్నతనంలో తోక అంటించవలసి వస్తే ఇంట్లో జిగురు అడిగితే అస్తమానం ఎట్రా తోకలు అంటించడానికి ఇవ్వమనేవారు. అంటే ఏం చేసేవాళ్ళం అంటే, ఇంట్లో అమ్మ చూడకుండా ఆ అంట్లు తీసుకొచ్చి పడేసిన దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్లలో తేలుతున్న మెతుకులు తీసి ఆ జిగురే అంటించేవాళ్ళం. ఆ గాలిపడ కొంచెం పైకి వెళ్ళేప్పటికీ ఆ తోక ఊడిపోయింది. ఎందుకంటే బాగా నానిపోయిన మెతుకులు అవి అంటుకునేవి సరిగ్గా తోక ఊడిపోయింది బరువుకి. అలా అసలు ఏదో ఒక విధానం ద్వారా పట్టుకొనిది గాలిపటానికి అంటించిన ఒమ్ముతడి తోక, అది ఊడిపడిపోతుంది. అది పూనికతో ఎందుకు నించుంటుంది? అది నించోదు, ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యాన్ని పొందదు. పొందనప్పుడు ఎలా ఉత్తర జన్మల్లో మంచిని పొందుతాడు? కర్మ పోదుగా, వెంట వచ్చేస్తోందిగా. ధర్మరాజా ధర్మాన్ని పట్టుకుంటే ఎందుకు ఇలా అయిపోయానో, ఆయన ఎందుకు అలా అయిపోయాడన్న ప్రశ్న లేదు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వే సుఖంగా ఉంటావు కూడా, ఇక్కడే కాదు అక్కడ కూడా. అలా ఉన్నప్పుడు నీకేమిటి బెంగ? ఇంకా ఇక్కడున్న సుఖం అక్కడున్న సుఖం. కొందరు చూడండి, ఓ కొడుకు కాకినాడలో ఉన్నాడు, ఓ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. ఓ 6 నెలలు ఈ కొడుకు దగ్గర ఉంటాడు, ఒక 6 నెలలు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండి కాకినాడ కొడుకు మీద నేరాలు, కాకినాడ కొడుకు దగ్గర ఉంటే హైదరాబాద్లో కొడుకు మీద నేరాలు చెప్తే ప్రమాదం తప్ప, నా అదృష్టం అండి, కాకినాడ కొడుకు దగ్గరికి వెడితే పొంగిపోతాడు వాడు, హైదరాబాద్ కొడుకు దగ్గర ఉంటే పొంగిపోతాడు వీడు. నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వీడు, నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వాడు. ఇద్దరూ ఒకలాంటి కొడుకులే. ఒక్కడికైనా ప్రేమ తక్కువ ఉంటే బాగుండేది, ఒక్కడికి ప్రేమ తక్కువ లేదు, అందులో 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటున్నానండి అంటాడు. ఇక్కడైనా సుఖమే అక్కడైనా సుఖమే, ధర్మం పట్టుకుంటే నీకు ఇంకేం కావాలి? అది వదిలేసి ఇంకా బెంగెందుకు అసలు? అది వదిలేసి ఏమైపోతుందో ఎందుకు? ఇది వదిలేసినా సుఖమే, హాయిగా ఇంతకన్నా అద్భుతమైన లోకంలో విహారం చేస్తావు. ఒకవేళ ఇక్కడున్న సుఖమే, ధర్మమే పట్టుకున్నావు, ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి ధర్మం పట్టుకుని సుఖపడతావా? ధర్మం వదిలేసి ఇక్కడ అక్కడ కూడా చెడిపోతావా సుఖంగా ఉన్నాను అనుకుని? రామకృష్ణ పరమహంస అంటారు, ఉంటే నేను చాలా బాగుంది, నాకు ఏదో నవిలేస్తున్నాను నేను అనుకుని ఆ బ్రహ్మదండి ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళి ఇంతంత ముళ్ళు తేరుంటాయి, దానికి దవడలు వేలాడతాయి, నవ్వుతుంది, అవి ఇలా పళ్ళల్లో గుచ్చుకుని రక్తం కారుతుంటే దానికి ఏదో చమ్మగా ఉన్నట్టు అనిపించి కొరుకుతూ ఉంటుంది. ఆఖరణ తీసేశాక విపరీతమైన పోటు వస్తుంది. ఆ ఒంటికి ఆ ముళ్ళు కొరుకుతున్నప్పుడు బాగుంటుంది, ఆపేసిన తర్వాత నెత్తురు కనపడుతుంది పొదల మీద. అది అనుకుంటుంది, చిచి ఇక ఈ పొదల జోలికి వెళ్ళకూడదు, ఏమిటి అనుభవించాను, ఈ ముళ్ళు కొరికి బాగుందనుకున్నాను, ఎంత నెత్తురు పోయిందో, పొదల మీద ఎంత రక్తం పడిందో, ఇక కొరకను, ఎంత నొప్పి పుడుతున్నాయో దవడలని పడుకుంటుంది. మర్నాటి పొద్దునకి దాని అదృష్టం ఏంటంటే ఆ దవడలని మామూలుగా అయిపోతాయి. కాసేపు మళ్ళీ కొరుకుతామని మళ్ళీ మొదలెడు. అధర్మము చేత సుఖపడతాననుకున్న వాడికి ఒక వ్యామోహం కలుగుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని తెస్తున్నాను కదా, నాకు ఎందుకు సుఖం ఉండదు అనుకుంటాడు. ఈశ్వరానుగ్రహం అన్నది ఒక్కట్లేదు కాబట్టి ఎన్ని ఉన్నా ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు